Hello everyone, welcome to our YouTube channel SocioIS. So today we will be discussing about Radha Kamal Mukherjee, one of the most important Indian sociologists from Lucknow School. So Radha Kamal Mukherjee గారి గురించి టాపిక్ అనేది ఇట్స్ క్రూషియల్ ఫర్ యూపీఎస్సి సోషియాలజీ అండ్ ఆల్సో ఫర్ యువర్ యూజీసీ నెట్ ఎగ్జామ్. సో లెట్స్ బిగిన్ విత్ Radha Kamal Mukherjee. So he's an eminent scholar, saint, and social worker also. సో ఆయన చాలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇచ్చారు అబౌట్ సోషల్ ఎకాలజీ గురించి, అర్బనిజం గురించి, అండ్ హీ ఫౌండెడ్ ద లక్నో స్కూల్ ఆఫ్ సోషియాలజీ. సో ఈయన బిగ్ ఐడియాస్, వాట్ ఆర్ ద కోర్ కాన్సెప్ట్స్, అవన్నీ కూడా ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. So, Radha Kamal Mukherjee was one of the pioneering figures of modern Indian sociology, economics, and social philosophy. So, he is especially known for developing an interdisciplinary approach that connected economics, sociology, ecology, ethics, and culture. So, ఆయన తన స్టడీస్లో నాట్ ఓన్లీ సోషియాలజీ గురించే కాకుండా దాన్ని ఇంటర్ కనెక్ట్ చేసి ఎకనామిక్స్తో, సోషియాలజీని ఎకాలజీతో, ఎథిక్స్తో, కల్చర్తో కూడా కనెక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. అండ్ హీ టాట్ ఎట్ అండ్ లేటర్ సర్వ్డ్ యాజ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ లక్నో. సో లక్నోలో ఆయన వర్క్ చేశారు అండ్ ఆల్సో తర్వాత హీ వాజ్ వైస్ ఛాన్సలర్ ఆల్సో. సో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రాధా కమల్ ముఖర్జీ సార్ వర్క్స్ ఏంటంటే ద రీజనల్ బ్యాలెన్స్ ఆఫ్ మ్యాన్, ద ఇండియన్ వర్కింగ్ క్లాస్, సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ వాల్యూస్, ఫిలాసఫీ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఫ్లవరింగ్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్. అండ్ వన్ థింగ్ ఏంటంటే దీస్ బుక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూజీసీ నెట్. బికాస్ మనకి యూజీసీ నెట్ పేపర్లో కూడా మీరు చూస్తే వాళ్ళు బుక్స్ అడిగి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తారు, బుక్ ఇచ్చి థింకర్ నేమ్, ఆథర్ ఎవరు అని. సో రిమెంబర్ ద బుక్స్: ద రీజనల్ బ్యాలెన్స్ ఆఫ్ మ్యాన్, ఇండియన్ వర్కింగ్ క్లాస్, social structure of values, philosophy of social sciences, flowering of Indian art. Okay, so next, so relationship between economic and social behavior. So Radha Kamal Mukherjee economic బిహేవియర్కి సోషల్ బిహేవియర్కి ఎలా లింక్ అయి ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో హీ ఆర్గ్యూడ్ దట్ ఎకనామిక్ బిహేవియర్ కెనాట్ బి సపరేటెడ్ ఫ్రమ్ సోషల్ బిహేవియర్. సో మన ఎకనామిక్ యాక్షన్స్ అనేవి సోషల్ బిహేవియర్కి లింక్ అయి ఉంటాయని చెప్పారు. ఎలా? కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏదైనా కొంటున్నాం లేదా అమ్ముతున్నాం సంథింగ్, అవి నాట్ ఓన్లీ మనం జస్ట్ మనీ పరంగానే చూడం. సో మన సోషల్ నార్మ్స్ బట్టి, మన కల్చరల్ వాల్యూస్ బట్టి, రిలీజియన్ బట్టి, కాస్ట్ రిలేషన్స్, కమ్యూనిటీ ఆబ్లిగేషన్స్, వీటన్నిటి వల్ల కూడా మన చాయిసెస్, మన ఎకనామిక్ యాక్షన్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. సో ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి? సో యూ కెన్ అండర్స్టాండ్ ద ఎకనామిక్స్ ఇస్ ఎంబెడెడ్ విత్ ఇన్ సొసైటీ రాదర్ దాన్ ఫంక్షనింగ్ యాజ్ అన్ అటోనమస్ స్పియర్. సో ఎకనామిక్స్ అనేది ఇండివిజువల్గా కాదు, మన మార్కెట్ బిహేవియర్ అనేది ఇండివిజువల్గా కాదు, సోషల్ యాక్షన్స్ ద్వారా కూడా, ఐ మీన్ మన సోషల్ బిహేవియర్ కూడా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని రాధా కమల్ ముఖర్జీ గారు చెప్పారు. సో ఈయన వెస్టర్న్ మార్కెట్ మోడల్ని కూడా క్రిటిసైజ్ చేశారు. వెస్టర్న్ ఎకనామిక్స్ ఏమని చెప్తారు? ఆఫెన్ అజ్యూమ్ దట్ ఇండివిజువల్స్ యాక్ట్ రేషనలీ టు మ్యాక్సిమైజ్ ప్రాఫిట్ ఇన్ అ కాంపిటేటివ్ మార్కెట్. సో ఇండివిజువల్స్ మార్కెట్లో ఓన్లీ ప్రాఫిట్ గురించే ఆలోచిస్తారు, ప్రాఫిట్ తెచ్చుకోవడం కోసమే ఎకనామిక్స్ వర్క్, ఐ మీన్ ఇండివిజువల్స్ ఆలోచిస్తారు, మార్కెట్లో ప్రాఫిటే వాళ్ళకి మేజర్గా కావాలి అని. కానీ ముఖర్జీ బిలీవ్డ్ దట్ ఈ మోడల్ డస్ నాట్ ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ ఇండియన్ సొసైటీ. ఎందుకంటే ఇండియన్ సొసైటీలో మన ఎకనామిక్ ఎక్స్చేంజెస్ అనేవి ఆఫెన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై caste, kinship, traditional occupations, social obligations often override profit motives. Next, economic decisions ఆర్ గైడెడ్ బై. సో ఏమేమి మనల్ని, నేను కింద మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను, దానివల్ల మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఎకనామిక్ ఎక్స్చేంజెస్ అనేవి మన కాస్ట్, మన కిన్షిప్, మన ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్, సోషల్ ఆబ్లిగేషన్స్, ఎకనామిక్ డెసిషన్స్ అనేవి ఆబ్వియస్లీ మన కస్టమ్స్, వాల్యూస్, మన కల్చర్ వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. సో ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ, ఫర్ సపోజ్ ఒక విలేజ్లో ఒక పోటర్ అంటే కుండలు తయారు చేసే ఆయన ఉన్నారు. ఆయన may continue supplying pots to particular families because of customary obligations.
అంటే ఏంటి? ఈవెన్ ఆయనకింకా బెటర్‌గా అమ్మడానికి మోర్ ప్రాఫిటబుల్ ఆపర్చునిటీ ఉన్నా గూడా ఆయన పర్టిక్యులర్ ఫ్యామిలీస్‌కే కుండలు సప్లై చేస్తున్నాడు. ఎందుకు? మేబీ ఆ ఫ్యామిలీతో ఆయనకు మంచి టైస్ ఉండొచ్చు. తరతరాలుగా ఆ ఫ్యామిలీ ఆయనకేమైనా హెల్ప్ చేసుండొచ్చు. లేదంటే ఆ ఫ్యామిలీ వాళ్ళకి ఐ మీన్ ఆయన ఫ్యామిలీ వాళ్ళకి ఏమైనా టైస్ ఉండొచ్చు. సో, దీనివల్ల ఆ విలేజ్‌లో ఉన్న ఆ పాటర్ అనే ఆయన కంటిన్యూ సప్లయింగ్ పాట్స్ అనమాట. సో, ఇక్కడ ఆయన ఏం ఆలోచిస్తున్నాడు? ప్రాఫిట్ గురించి ఆలోచించట్లేదు. కానీ సోషల్ కనెక్షన్స్ గురించి ఆలోచిస్తున్నాడు. సో, ఇదే ముఖర్జీ గారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. సో, నాట్ ఓన్లీ జస్ట్ ప్రాఫిట్ గురించే ఆలోచించకుండా ఇండియాలో సోషల్ ఆబ్లిగేషన్స్ ఇక్కడ మనం పైన డిస్కస్ చేసాం. రిలీజియన్, సోషల్ నార్మ్స్, కల్చర్, కాస్ట్ ఇవన్నీ కూడా మన ఎకనామిక్స్ డెసిషన్స్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయని చెప్పారు. నెక్స్ట్ నార్మేటివ్ హిందూయిజం అండ్ ఎకానమీ. సో, ఇందులో ఏం చెప్తున్నారు ముఖర్జీ అంటే హీ ఆర్గ్యూడ్ దట్ ఎకనామిక్ బిహేవియర్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై నార్మేటివ్ హిందూయిజం అంటే వాల్యూ సిస్టమ్ ఎంబెడెడ్ ఇన్ హిందూ సోషల్ లైఫ్. సో, హిందూ సోషల్ లైఫ్లో ఉన్న వాల్యూ సిస్టమ్ అనేది మన ఎకనామిక్ బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. లైక్ ధర్మ, సోషల్ ఆబ్లిగేషన్స్, ఇంటర్ డిపెండెన్స్, కమ్యూనిటీ వెల్ఫేర్, మారల్ రిస్ట్రెయింట్. సో, ఇవన్నీ కూడా మన ఎకనామిక్ కండక్ట్ అనే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఆబ్వియస్లీ ఇప్పుడు మనం ఎప్పుడు ప్రాఫిట్ కోసమే వర్క్ చేయం. సో, మనం ఒక మంచి పని చేయాలి. ఎవరైనా ఇప్పుడు ఫర్ సపోజ్ మనం బిజినెస్ చేస్తున్నాం. పేదవాళ్ళకి కొంచెం సర్వీస్ చేయాలి. కమ్యూనిటీలో అందరికీ సర్వీస్ చేయాలి. అలా కూడా మనం ఆలోచిస్తాం. సో, నాట్ ఓన్లీ ప్రాఫిట్ బేస్డ్ మీదే మనం ఎకనామికల్‌గా ఆలోచించామని చెప్తారు. నెక్స్ట్ రోల్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ఎకనామిక్ లైఫ్. సో, మన ఎకనామిక్ లైఫ్‌లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ముఖర్జీ సోషియాలజీ ఈజ్ ఆఫెన్ కాల్డ్ ఎవరు మనకి సోషియాలజీ ఆఫ్ వాల్యూస్ థియరీ ఇచ్చారు అని ఎగ్జామ్‌లో అడిగితే ఇట్స్ ఆబ్వియస్లీ ముఖర్జీ. సో, ముఖర్జీ గారు హీ గేవ్ సోషియాలజీ ఆఫ్ వాల్యూస్ కాన్సెప్ట్ అనమాట. సో, వాల్యూస్ యాక్ట్స్ యాజ్ రెగ్యులేటర్స్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. సో, హ్యూమన్ బిహేవియర్‌ని వాల్యూస్ అనేవి రెగ్యులేట్ చేస్తాయి. సో, పీపుల్ డు నాట్ ఆల్వేస్ యాక్ట్ అకార్డింగ్ టు ఎకనామిక్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ బికాస్ దే ఆర్ కన్‌స్ట్రెయిన్డ్ బై మోరల్ అండ్ కల్చరల్ వాల్యూస్. సో, మన బిహేవియర్‌ని వాల్యూస్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని చెప్తున్నారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ అన్ ఆర్థోడాక్స్ హిందూ మే రెఫ్యూజ్ టు ఈట్ బీఫ్ ఈవెన్ డ్యూరింగ్ సివియర్ హంగర్. చాలా ఆకలేసినా కూడా ఒక ఆర్థోడాక్స్ హిందూ బీఫ్ తినరు. అలానే ట్రైబల్ కమ్యూనిటీ మే షేర్ రిసోర్సెస్ కలెక్టివ్లీ రాదర్ దాన్ మ్యాక్సిమైజింగ్ ఇండివిజువల్ గెయిన్. సో, ఇప్పుడు ఒక ట్రైబల్ కమ్యూనిటీస్లో చూస్తామంటే మనం వాళ్ళకి దొరికిన రిసోర్సెస్ ఆ పళ్ళు, పూలు, చెట్లు, ప్రొడక్ట్స్ ఏవైనా కానీ వాళ్ళు ఒక్కళ్ళే యూజ్ చేసుకోరనమాట. వాళ్ళందరూ కలిసి యూజ్ చేసుకుంటారు. సో, ఇక్కడ మనకేమర్థమవుతుంది? హ్యూమన్స్ అనేవాళ్ళు జస్ట్ వాళ్ళ స్వార్థం, వాళ్ళ మనీ, వాళ్ళ ప్రాఫిట్ గురించే కాదు, వాళ్ళ వాల్యూస్‌కి ఇంపార్టెన్స్ ఇస్తారు. సో, దీస్ ఎగ్జాంపుల్స్ షో దట్ కల్చరల్ వాల్యూస్ ఒక్కొక్కసారి ఎకనామిక్ రేషనాలిటీని కూడా ఓవర్ రైడ్ చేసేస్తాయి. సో, దట్ ఈస్ సోషియాలజీ ఆఫ్ వాల్యూస్. సో, మన సోషల్ బిహేవియర్, మన వాల్యూస్ మన ఎకనామిక్ బిహేవియర్‌ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని చెప్తున్నారు. సో, నెక్స్ట్ ఎకనామిక్ బిహేవియర్ యాజ్ సోషల్ బిహేవియర్. సో, ఎకనామిక్ బిహేవియర్ యాజ్ సోషల్ బిహేవియర్ అంటే ముఖర్జీ ఎంఫసైజ్డ్ ఎకనామిక్ బిహేవియర్ మన ఎకనామిక్స్ మనం మార్కెట్లో చేసే మన ఎకనామిక్ బిహేవియర్ అనేది ఇట్ ఇన్వాల్వ్స్ కోఆపరేషన్, సోషల్ ఆబ్లిగేషన్స్, కల్చరల్ ట్రెడిషన్స్, కలెక్టివ్ ఎక్స్పెక్టేషన్స్. సో, మన ఎకనామిక్ బిహేవియర్ అనేది నాట్ ఓన్లీ జస్ట్ మనం వెళ్ళేసి కొనుక్కొని లేదా అమ్మడమో ప్రొడక్షనో జస్ట్ మనీ కోసమే కాదు. ఎకనామిక్ బిహేవియర్ ఈజ్ యాక్చువల్లీ ఎ పార్ట్ ఆఫ్ సోషల్ బిహేవియర్. సో, మన ఎకనామిక్ బిహేవియర్ కూడా సొసైటీలో సోషల్ సిస్టమ్‌కి అనుగుణంగా మనం బిహేవ్ చేస్తామని చెప్తున్నారనమాట. ఓకే. నెక్స్ట్ వి విల్ మూవ్ టు అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ Radha Kamal Mukherjee's social ecology. This is very, very important. So, sorry for my bad star diagram. Yeah. So, this is very, very important topic. So, social ecology ante enti? So, social ecology refers to study of the relationship between society and environment. అంటే సొసైటీకి ఎన్విరాన్మెంట్కి ఉన్న సంబంధం గురించి చెప్పారు ఈ సోషల్ ఎకాలజీలో. సో, ముఖర్జీ ఆర్గ్యూడ్ దట్ ఎకాలజీ ఈజ్ నాట్ ఓన్లీ షేప్డ్ బై న్యాచురల్ ఫ్యాక్టర్స్ బట్ ఆల్సో బై సోషల్, ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్. సో, ఎకాలజీ అంటే
ఇప్పుడు మన జాగ్రఫీ, మన క్లైమేట్ ఇవన్నీ జస్ట్ న్యాచురల్‌గానే షేప్ అవ్వలేదు. కానీ సోషల్, పొలిటికల్, కల్చరల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయని చెప్పారు. ఎలా? సో, ఫర్ సపోజ్ సొసైటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఇంటర్ డిపెండెంట్. ఇప్పుడు ఎలా అసలు ఇంటర్ డిపెండెంట్? ఎన్విరాన్మెంట్‌కి, సొసైటీకి ఏంటి సంబంధం అంటే, ఇప్పుడు చూడండి హ్యూమన్ సెటిల్మెంట్స్ ఏం చేస్తాం, మనం ఒక ప్లేస్‌లో ఉన్నామనుకోండి, మన పొలిటికల్ యాక్టివిటీస్, మన ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా ఆ రీజియన్‌లో ఉన్న ఎకలాజికల్ రీజన్స్ ఆ రీజియన్‌లో ఉన్న ఎకాలజీని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి? ఇప్పుడు ఒక మంచి పొలిటికల్ పార్టీ పవర్‌లోకి వచ్చిందనుకుందాం. అప్పుడు ఆ పొలిటికల్ పార్టీ ఏం చేస్తది? ఫారెస్ట్ కవర్ తగ్గిపోకుండా చెట్లు నాటాలనో, లేదా అర్బనైజేషన్‌లోనే గ్రీన్ సిటీస్ అని, స్మార్ట్ సిటీస్ అని, గ్రీనరీ పెంచడానికి ట్రై చేస్తది. అప్పుడేమవుతది? అక్కడున్న హ్యూమన్ సెటిల్మెంట్స్ ద్వారా, ఎకనామిక్ యాక్టివిటీస్ ద్వారా ఎన్విరాన్మెంట్ కండిషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో, సొసైటీలో మనుషులకు గూడా గవర్నమెంట్ ఏంటి రూల్స్ పాస్ చేయడం. ఇప్పుడు మీరు చెట్లు నాటండి, ఫారెస్ట్ కవర్ మెయింటైన్ చేయండి, అవేర్‌నెస్ పెంచడం. అప్పుడేమవుతుంది? సొసైటీ, ఎన్విరాన్మెంట్ అనేవి ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ గ్రో అవుతున్నాయి. సో, నెక్స్ట్ పాయింట్, డెవలప్‌మెంట్ మస్ట్ ప్రిజర్వ్ సోషల్ ఫ్యాబ్రిక్. సో, రాధాకమల్ ముఖర్జీ గారు ఏం చెప్తున్నారంటే, డెవలప్‌మెంట్ అనేది మన సోషల్ ఫ్యాబ్రిక్‌ని కూడా ప్రిజర్వ్ చేయాలి. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. డ్యామ్స్ కడుతున్నారు, లేదు ఇండస్ట్రీస్ కడుతున్నారు. అర్బనైజేషన్ ఆఫెన్ పీపుల్‌ని డిస్ప్లేస్ చేస్తది. ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్‌లోనో, రూరల్ ఏరియాస్‌లోనో ఈ రోడ్ మాకు కావాలి, ఇక్కడ మేము డ్యామ్ కడదాం అనుకుంటున్నాం, ఒక ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నాం అని మనుషుల్ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటారు. సో, ఈ డిస్ప్లేస్‌మెంట్ అనేది పాపం వాళ్ళ ట్రెడిషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సచ్ ఎస్ జడ్జ్‌మానీ సిస్టమ్ గానీ, వాళ్ళ కమ్యూనిటీ నెట్వర్క్స్ గానీ, వాళ్ళకి అక్కడ బతకడం, బతుకుతెరువు అవన్నీ పోతాయి. సో, దేర్‌ఫోర్ అప్పుడు వాళ్ళని రీహాబిలిటేషన్ చేసినప్పుడు, వాళ్ళక్కడి నుంచి డిస్ప్లేస్ చేసినప్పుడు, దే షుడ్ కన్సిడర్ సోషల్ రిలేషన్‌షిప్స్, నాట్ మియర్లీ ఫిజికల్ రీలొకేషన్ అనమాట. వాళ్ళకి ఇంకొక దారి చూపించడం, ఇంకో బ్రతుకు తెరువు కూడా చూపించాలి అని చెప్తారు. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ క్రిటిక్ ఆఫ్ వెస్టర్న్ హ్యూమన్ ఎకాలజీ. సో, ఆయన వెస్టర్న్ హ్యూమన్ ఎకాలజీని కూడా చాలా క్రిటిసైజ్ చేస్తారు. ద చికాగో స్కూల్ ఫోకస్డ్ మెయిన్లీ ఆన్ అర్బన్ ప్రాబ్లమ్స్ అండ్ సోషల్ ఇంజనీరింగ్. సో, ముఖర్జీ ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే, సింపుల్గా ఎంతసేపు అర్బన్ ప్రాబ్లమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవే కాదు, డెవలప్మెంట్ అనేది వాల్యూస్, కల్చర్, మన ఎకలాజికల్ బ్యాలెన్స్ చేయాలి. ఎంతసేపు ఇక్కడ డ్యామ్ కట్టేస్తే జాబ్స్ వచ్చేస్తాయి, ఇక్కడ ఇండస్ట్రీ పెట్టేస్తే జాబ్స్ క్రియేట్ అయిపోతాయి, అదే కాదు, అక్కడ ఇండస్ట్రీ పెట్టడం వల్ల జరిగే నష్టాల గురించి కూడా మనం ఆలోచించి, వాటి గురించి కూడా మనం ఒక మంచి ప్లానింగ్ చేయాలి అని చెప్తారు. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ పాయింట్ కనెక్ట్స్ టు దిస్ రీజనల్ ప్లానింగ్ అనమాట. సో, ఇండియాలో డైవర్స్ ఎకలాజికల్, కల్చరల్ రీజన్స్ ఉన్నాయి. సో, డెవలప్మెంట్ అనేది వీటిని స్ట్రెంగ్తెన్ చేయాలి, ఈ రీజియన్స్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. ఎందుకంటే ఇండియాలో చాలా డైవర్స్ పాపులేషన్ ఉంది, వీటిని స్ట్రెంగ్తెన్ చేయాలి అని. సో, ట్రెడిషన్ అండ్ మోడర్నైజేషన్. సో, మోడర్నైజేషన్ అనేది ట్రెడిషన్ని డిస్ట్రాయ్ చేయకూడదు. సో, సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి దీనికి? ఇప్పుడు ఇండస్ట్రీస్ వచ్చాయని చెప్పి వీవింగ్, హ్యాండీక్రాఫ్ట్స్, ఖాదీ, ఈ పోటరీ, ఆర్ట్ ఇవన్నీ పోతున్నాయి. సో, వీటిల్ని కూడా మోడర్న్ ఇండస్ట్రీస్లో మనం ఇంక్లూడ్ చేయాలి. మన ట్రెడిషనల్ స్కిల్స్ని, ఇన్స్టిట్యూషన్స్ని మనం డిస్ట్రాయ్ చేసుకోకూడదు అని చెప్తారు ముఖర్జీ. నెక్స్ట్, హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇండియాస్ ఎర్లియెస్ట్ ఎన్విరాన్మెంటల్ థింకర్స్ అని చెప్పొచ్చు. సో, ఎందుకంటే హీ వాంట్ దట్ డిఫారెస్టేషన్ అనేది చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో, మనం ఫారెస్ట్స్ని కాపాడాలి. సో, హీ మేడ్ ఎ ప్లీ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్. సో, ఫారెస్ట్ కన్జర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫారెస్ట్ అనేవి మనకు ఒక ఎకలాజికల్ ఎసెట్. సో, ట్రీస్ కట్ చేయడం వల్ల సాయిల్ ఇరోషన్ అవుతుంది, ఫెర్టైల్ టాప్ సాయిల్ పోతుంది, ఫ్లడ్స్ వస్తాయి, ఎకలాజికల్గా ఫారెస్ట్ డీగ్రేడ్ అయిపోతుంది అని కూడా ఆయన చెప్పారు. అండ్ హీ ఆల్సో ఆర్గ్యూడ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా మనం ఎన్విరాన్మెంట్ని నాశనం చేసి మనం ఎకనామికల్లీ డెవలప్మెంట్ అవ్వకూడదు అని చెప్పారు. అండ్ ఆల్సో హీ క్రిటిసైజ్డ్ మోనోకల్చర్. సో, మోనోకల్చర్ అంటే ఏంటి? సో, మోనోకల్చర్ అంటే ఒక సింగిల్ క్రాప్ని గ్రో చేయడం అనమాట. అంటే మోనో కల్టివేషన్, ఒక్క పంటే పండించడం, కాటనో, షుగర్ కేనో, ఇట్లా ఏదైనా ఒక్క పంట పండిస్తే ఆయన ఎందుకు క్రిటిసైజ్ చేశారు మోనోకల్చర్ అంటే, ఒక్క సింగిల్ క్రాప్ పండించడం వల్ల సాయిల్కున్న న్యూట్రియంట్స్
పడిపోతాయి. దాని ఎకలాజికల్ బ్యాలెన్స్ వీక్ అయిపోతుంది. సో, అదే మనం డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్ పండించి అగ్రికల్చర్ క్రాప్ రొటేషన్ చేశామనుకోండి, అప్పుడు కొంచెం మంచిగా సాయిల్‌కి న్యూట్రియంట్స్ వస్తాయి. పంటలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ పంటల వల్ల మనకి హెల్ప్ అవుతుంది. సో, అందుకు ఆయన మోనోకల్చర్‌ని కూడా క్రిటిసైజ్ చేశారు. నెక్స్ట్ హ్యూమన్ కాజ్డ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ గురించి కూడా ఆయన మాట్లాడారు. సో, మెనీ డిజాస్టర్స్ అనేవి ప్యూర్‌లీ న్యాచురలే కాదు. ఒక్కొక్కసారి మనుషులు కూడా చెట్లు కొట్టేయడం, డిఫారెస్టేషన్, ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్, రిసోర్సెస్‌ని ఎక్కువ తవ్వేసి యూజ్ చేసుకోవడం, అన్‌సస్టైనబుల్ అగ్రికల్చర్ చేసేయడం. సో, ఇలాంటి వాటిల వల్ల కూడా నేచర్ అనేది పాడవుతుంది అని. సో, ఓవరాల్‌గా ఆయన ఏం చెప్పారంటే బ్యాలెన్స్డ్ డెవలప్‌మెంట్ చేసుకోవాలి మనం. సో, డెవలప్‌మెంట్ అనేది ఎంతసేపు మనీ కోసం, రిసోర్సెస్ కోసం కాదు. బ్యాలెన్స్ అవ్వాలి. సో, మనుషులు కూడా గ్రో అవ్వాలి. ఎట్ ద సేమ్ టైమ్ ప్రకృతిని, నేచర్‌ని కూడా మనం పాడు చేయకూడదు అని చెప్పారు. సో, హీ అడ్వొకేటెడ్ విలేజెస్‌ని ఇంటిగ్రేట్ చేయమని, టౌన్స్‌ని ఇంటిగ్రేట్ చేయమని, సో, అగ్రికల్చర్ డైవర్సిఫై చేయమని, ఇండస్ట్రీస్ కూడా ఫ్రమ్ బిగ్ ఏరియాస్ టు లోకల్ ఏరియాస్ వరకు పెట్టాలి. అందరికీ ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వాలి అని చెప్పారనమాట. సో, నెక్స్ట్ టాపిక్. రాధాకమల్ ముఖర్జీస్ థియరీ ఆఫ్ వాల్యూస్. చెప్పాను కదా, ఈ వాల్యూస్ టాపిక్ ఈయనది చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో, ద థియరీ ఆఫ్ వాల్యూస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ముఖర్జీ. So, he believed that society cannot be understood merely through economic, political, or biological factors. So, the real foundation of society is its system of values. సో, సొసైటీ అనేది జస్ట్ ఎకనామిక్ గానో, పొలిటికల్ గానో, బయోలాజికల్ గానో కాదు. సొసైటీలో రియల్ ఫౌండేషన్ అనేది దాని సిస్టమ్ ఆఫ్ వాల్యూస్లో ఉంటుంది, మనం ఫాలో అయ్యే వాల్యూస్లో. సో, అకార్డింగ్ టు ముఖర్జీ, వాట్ ఆర్ వాల్యూస్? అసలు వాల్యూస్ అంటే ఏంటి? సో, వాల్యూస్ ఆర్ సోషల్లీ అప్రూవ్డ్ డిజైర్స్, గోల్స్, ఐడియల్స్ అండ్ స్టాండర్డ్స్ దట్ గైడ్ హ్యూమన్ బిహేవియర్. సో, సొసైటీలో అప్రూవ్ చేసిన డిజైర్స్ కానీ, గోల్స్ కానీ, ఐడియల్స్ కానీ మన హ్యూమన్ బిహేవియర్ని అవి గైడ్ చేస్తాయి. ఇది తప్పు, ఇది రైట్, ఇది రాంగ్, ఇలా గైడ్ చేస్తాయి. ఇది చెయ్యండి కరెక్ట్, ఇలా చెయ్యకండి తప్పు. సో, వాల్యూస్ అనేవి మనం ఎలా బతకాలో కూడా చెప్తాయి అన్నమాట. ఏది మంచిది సొసైటీకి, ఏది కాదు. హౌ ఇండివిజువల్ షుడ్ బిహేవ్, సొసైటీలో మనం ఎలా బిహేవ్ చేయాలి. సో, ఫర్ సపోజ్ అబద్ధాలు ఆడొద్దు, ఇట్స్ బ్యాడ్. దొంగతనం చేయకండి, ఇట్స్ బ్యాడ్. ఎవరినైనా మోసం చేయడం ఇస్ బ్యాడ్. హానెస్ట్గా ఉండాలి, సర్వీస్ చేయాలి, పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలి, ఇవి గుడ్. సో, సొసైటీలో ఇట్లా వాల్యూస్, రైట్ రాంగ్ ఏది చేయాలి, సొసైటీలో ఇండివిజువల్స్ మంచిగా కష్టపడండి, హెల్ప్ చేయండి, సో ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ అన్నమాట. సో, సెంట్రల్ ఆర్గ్యుమెంట్ ఏంటి? సో, వాల్యూస్ అనేవి మోరల్ కంపాస్ ఆఫ్ సొసైటీగా యాక్ట్ చేస్తాయని. సో, నెక్స్ట్ సెంట్రల్ ఆర్గ్యుమెంట్. సో, ముఖర్జీ రిజెక్టెడ్ బోత్ ఎకనామిక్ డిటర్మినిజం ఆఫ్ మార్క్సిజం అండ్ బయోలాజికల్ డిటర్మినిజం ఆఫ్ సోషల్ డార్వినిజం. సో, మార్క్స్ చెప్పినట్టు సొసైటీలో అంత ఎకనామిక్స్ మీదే రన్ అవుతుంది అనేది ఆయన ఒప్పుకోలేదు, రిజెక్ట్ చేశారు. అండ్ సోషల్ డార్వినిజం థియరీ ప్రకారం బయోలాజికల్గా సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్, ఇది కూడా ఆయన ఒప్పుకోలేదు. సో, హీ ఆర్గ్యూడ్ దట్ హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు నాట్ ఓన్లీ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ద్వారానో, బయోలాజికల్ ఇన్స్టింక్ట్స్ ద్వారానో కాదు, వాల్యూస్ ద్వారా గైడ్ అవ్వబడతారు. సో, సోషల్ లైఫ్ అనేది వాల్యూ ఓరియంటెడ్గా ఉంటుంది అని చెప్పారు. సో, హీ ఆల్సో టోల్డ్ అబౌట్ హైరార్కీ ఆఫ్ వాల్యూస్. అంటే లోవర్ టు హైరార్కీ అంటే మనం ఆ స్ట్రాటిఫికేషన్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఏదైనా టాప్ టు బాటమ్ ఇట్లా మనం ర్యాంకింగ్ ఇస్తే హైరార్కీ అనమాట. సో, వాల్యూస్ అండ్ సోషల్ చేంజ్. సో, ముఖర్జీ ఆర్గ్యూడ్ దట్ సోషల్ చేంజ్ ఎప్పుడు అవుతుంది? వెన్ సోషల్ చేంజ్ అకర్స్ వెన్ వాల్యూ సిస్టమ్స్ చేంజెస్. సో, ఎగ్జాంపుల్, నేషనలిజం పెరిగింది, మనకు దేశభక్తి పెరగడం వల్ల మనం బ్రిటిష్ వాళ్ళ కొలోనియల్ వాల్యూస్ని ఛాలెంజ్ చేసాం. అలాగే డెమోక్రటిక్ వాల్యూస్ పెరిగాయి అనుకోండి, ట్రెడిషనల్ కింగ్ సిస్టమ్ అనేది పోతుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ పెరిగినప్పుడు మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాం. సో, వాల్యూస్ అనేవి సోషల్ చేంజ్ని, సోషల్ ఆర్డర్ని తీసుకుని వస్తాయన్నమాట. సో, అది ఆయన డిస్క్రైబ్ చేశారు. సో, ఏజెంట్స్ ఆఫ్ సోషల్ చేంజ్. ఎలా ఏజెంట్స్ ఆఫ్ సోషల్ చేంజ్? మీరే కొన్ని మంచి ఎగ్జాంపుల్స్ నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఎట్లా మనం వాల్యూస్ వల్ల సోషల్ చేంజ్ తీసుకొస్తాం. ఇక్కడ నేను మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్
రాధా కమల్ ముఖర్జీ సార్. సో ఈయన చెప్పిన మేజర్ కాన్సెప్ట్స్ ఇవే. సో సోషల్ ఎకాలజీ గురించి, సోషల్ వాల్యూస్ ఎంత ఇంపార్టెంట్, డెవలప్మెంట్ అనేది మనుషుల్ని, నేచర్ని స్పాయిల్ చేయకూడదు. సో దీస్ ఆర్ ద మేజర్ కాన్సెప్ట్స్ ఆఫ్ రాధా కమల్ ముఖర్జీ. సో ఎస్, సో మీకు ఇంకెనీ డౌట్స్ ఉన్నా ఏమైనా కూడా యూ కెన్ పుట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ ఐ ఆల్సో రిప్లై టు యువర్ కమెంట్స్. అండ్ మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే కూడా పుట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్. సో వీ విల్ కంటిన్యూ లైక్ దిస్ విత్ మోర్ వీడియోస్, మోర్ థింకర్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సోషియో ఐఏఎస్. ఇలానే సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.